చూస్తుంటేనేమో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆత్మ కనిపిస్తుంది. కానీ చూస్తే మాత్రం చుట్టూ మనకు కావాల్సినంత డెవలప్మెంట్ కావచ్చు, వాటెవర్ దేవాలయానికి రావాల్సినటువంటి ఏది రావట్లేదు. అక్కడ చూస్తే 2000 సంవత్సరాలని చెప్తున్నారు మీరు. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర, కృష్ణ పరమాత్మను చూస్తే ఏదో అంటే మనం చేయలేకపోతున్నామే అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది రాగానే. ముఖ్యంగా ఈ దేవాలయం గురించి భాగ్యనగర్లోని పాత బస్తీలో ఎక్కడైనా కరెక్ట్ ప్లేస్ అయితే ఇది మిస్ట్రీగంజ్ గాజిబండ ఓకే ఉన్నటువంటి దాదాపుగా ఇంత విస్తీర్ణం ఇది 1 ఎకరం ఉంటుంది. ఓకే 1 ఎకరం విస్తీర్ణం సంబంధించినటువంటి దేవాలయం. లోపలికి ఎంటర్ అవుతుంటే నాకేంటంటే దేవాలయంలోకి వచ్చే కంటే కూడా ఒక ప్లే గ్రౌండ్లోకి వస్తున్నామేమో. అక్కడ ఒక ఏది క్రికెట్ ఆడడానికి అని ఆ పక్కన ఆడటము అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి తప్ప దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకేం కనిపించట్లేదు. లోపలికి వచ్చేంత వరకు కనపడదు. లోపలికి వచ్చిన తర్వాత బయట పార్కింగ్ స్పేస్ బయట అంతా చూసారు కదా. అవును. గుడి లోపలికి కూడా వెళ్ళడానికి మార్గం లేకుండా కార్లన్నీ కూడా పెట్టేసి అడ్డుగా పెట్టేశారు గేట్ కి. లోపలికి రాగానే ప్లే గ్రౌండ్ ఆ పక్కన కొంతమంది ఆడుతున్నారు, బట్టలు ఆరేస్తారు అక్కడ ఉన్న మిగతా వాళ్ళు. సో అసలు ఏంటి ఈ టెంపుల్ చరిత్ర ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం అనిపిస్తుంది నాకు మీ నుంచి. తప్పకుండా ముందుగా మన రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అమ్మ గారు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఇలాంటి పురాతన ఆలయం గురించి మనం మాట్లాడుతాం. మీరు చాలా చేశారు, ఇంతకుముందు కూడా వచ్చారు. ఇక్కడ మనం నిర్జల నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మీ టీం వచ్చారు, ఇదంతా కవర్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా మన బుర్రలని చాలా కండిషన్ చేసుకుంటూ వచ్చారు. ఎంత చాకచక్యంగా అంటే హైదరాబాద్ అనగానే ఇది కేవలం 400 సంవత్సరాలు మాత్రమే అని చెప్పి అదిగదిగదిగో చార్మినార్ అని చూపిస్తారు. అదిగదిగో చార్మినార్ అది 400 సంవత్సరాలు, ఇది మాత్రమే మన చరిత్ర హైదరాబాద్కి అని మనని బ్రెయిన్ వాష్ చేస్తూ మన చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మన స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆ మ్యూజియం అన్నారు, అది సాలార్జంగ్ మ్యూజియం అన్నారు. అందులో కూడా ఏంటి అప్పుడు నిజాం కాలంలో ఉన్నవన్నీ చూపించుకుంటూ వచ్చారు. లేకపోతే ఇంకొక ప్యాలెస్, ఇంకొక మహల్, ఇవి మాత్రమే చారిత్రాత్మక కట్టడాలు అంటే ఇవి మాత్రమే చూపించారు. సరే తప్పులేదు. కొంతకాలం ఒక 400 సంవత్సరాలు ఉన్నదానికే వాళ్ళు చూపిస్తే 1000 సంవత్సరాలు ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నది 1000 సంవత్సరాలు. ఆ పక్కనే జీవ సమాధులు కూడా ఉన్నాయి. గురువులు జీవ సమాధులు పొందారు ఇక్కడ వాళ్ళు. 1 కాదు 2 కాదు 2000 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఇక్కడ, 2000 సంవత్సరాలు ఇక్కడ. ఈ స్వామి వారి ఘన చరిత్ర కేవలం అది మనకు ఆ నోట ఈ నోట మనకి చరిత్ర తెలిసింది 2000 సంవత్సరాలు. దానికి పై కూడా ఉండొచ్చు అని చెప్పిన పరిస్థితి సందేహం లేదు ఖచ్చితంగా. సో ఇది దాని చరిత్ర. సో అంటే ఏంటి, ఒక ఇలాంటి రాంగ్ మెసేజెస్ అంటే ఒక యథార్థాన్ని దాచిపెట్టి, వాస్తవాలను దాచిపెట్టి కప్పిపెట్టేసి మన ఆలయాలు ఈరోజు భాగ్యనగర్ అని చెప్పుకుంటున్న మన పాత బస్తీ అంటారు కదా, ఇది పాత బస్తీ కాదు, ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో 1 కాదు 2 కాదు. మీరు ఇక్కడ కనుక మీరు నడుచుకుంటూ వెళితే ఈ మొత్తం భాగ్యనగర్ అంతా కూడా మీకు అనేకమైన పురాతనమైన ఆలయాలు 1, 2 కాదు కొన్ని వందల వేల ఉన్నాయి. ఇవన్నీ కూడా 1000 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న స్వయంభూ క్షేత్రాలు. ఎవరో కట్టినవి కాదు, స్వయంగా భగవంతుడు తన భక్తుల కోసమే వెలసిన పుణ్యక్షేత్రాలు. మనందరికీ కూడా ఉత్తరాఖండ్ అని చెప్తే, ఉత్తరాంచల్ అని చెప్తే అది తపోభూమి అని విన్నాం ఉత్తర భారతానికి. కానీ మన దక్షిణ భారతానికి మన భాగ్యనగర్, మన హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో ఇది ఒక తపోభూమి. ఇది మేము చేసిన అనేక ఆలయాలకు వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంత అద్భుతమైన చరిత్ర ఉందా, మరి దీన్ని ఎందుకు భూస్థాపితం చేశారు, ఎందుకు మనకి దూరం చేశారు, మన చరిత్రకు మనకు ఎందుకు వీళ్ళు దూరం చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సినవి. ఎందుకంటే ఈ ఒక టెంపుల్ కాదు, చాలా టెంపుల్స్కి సంబంధించినటువంటి అనేక వివరాలు మిమ్మల్ని అడగాలి. అయితే అంతకంటే ముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 400 సంవత్సరాల భాగ్యనగర్ చరిత్ర గురించి మనం మాట్లాడితే మనకు తెలిసింది నాట్ ఓన్లీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాదు, భారతదేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనగానే తెలిసేది ఏంటి అంటే మీరు అన్నట్టుగా చార్మినార్. బట్ ఆ చార్మినార్ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాలని ఎట్ ద సేమ్ టైం ప్రతి దేవాలయానికి అంటే దేవాలయం కోసం అంటే పూర్వం ఎత్తుకైనా ఒక దేవాలయం ఉందంటే ఆ దేవాలయం కోసం కొంత స్థలం ఉండేది. ఎందుకంటే ఆ దేవాలయం బ్రతకడం కోసం, ఆ దేవాలయం ద్వారా జనాలను బ్రతకడం కోసం.
సో ఇప్పుడు పాత బస్తీ చార్మినార్ కేంద్రంగా ఉండేటటువంటి అనేక దేవాలయాలు, నాకు తెలిసి మీరే ఇప్పటికీ ఒక 20 దేవాలయాల వరకు చూసారు ఇక్కడ, అంటే వెలికి తీయడం 21 దేవాలయాలు వెలికి తీశారు ఇప్పటికి, అతి పురాతనమైనవి. సో నాకు తెలిసి ప్రతి దేవాలయానికి భూమి ఎంత ఉంటుండొచ్చు ఒక్క దేవాలయానికి? కొన్ని ఒక్క ఆలయాన్ని టచ్ చేస్తేనే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఎకరాలు ఉండేవి. 100 ఎకరాలు కనీసం ఇప్పుడు ఈ ఆలయం, ఇప్పుడు కూర్చున్న ఆలయం కొద్ది గొప్ప 1 ఎకరం మిగిలింది, కానీ దీని చుట్టుపక్కల అన్ని కనీసం మీరు ఎంత లేదన్నా 50 ఎకరాలు తక్కువగా ఏ ఆలయం ఉండేది కాదు. ఇప్పుడు మురళీ మనోహర స్వామి మనం వస్తూ ఉంటే మీకు చూపించుకుంటూ వచ్చాను, మురళీ మనోహర స్వామి ఆలయం, అది కేవలం మీరు ఆలయ ఆస్తులు తీసుకుంటేనే ఒక 200-300 ఎకరాలు. అలా మీరు ప్రతి ఆలయానికి టచ్ చేస్తే అన్ని ఎకరాల ఆస్తులు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టుగా దాని పేపర్స్ కూడా బయటకు తీసాం. ఇప్పుడు నేను ఏదో నోటి మాటలో చెప్పడం కాదు, నాకు కూడా చాలా పేపర్స్ చూపించారు మీరు వచ్చేటప్పుడు. ర్యాండమ్ గా చెప్పట్లేదు. మురళీ మనోహర స్వామి ఆలయం తీసుకుంటే 74 ఎకరాలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. షామీర్పేట తుర్కపల్లిలో 104 ఎకరాలు ఉంది, అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నా కూడా 29 మంది కబ్జాదారులు కూర్చున్నారు ఆ భూమి మీద. ఎండోమెంట్ శాఖ పట్టించుకోదు, ఏ అధికారు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. అంటే ఆలయ భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే, నిర్వీర్యం అయిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఆ జగన్నాథుడి ఆస్తులన్నీ అలా 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 అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది. మీరు అడగచ్చు, మరి ఎందుకండి మీకు ఈ ఆస్తులన్నీ అంటే, ఒకప్పుడు మాన్యాలు ఎందుకు ఇచ్చారు? ఆలయ కేంద్రంగానే ప్రతి ఒక్క యాక్టివిటీ జరిగేది. ఆలయం మన వెన్నుముక, అదే కదా ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయము ఇవన్నీ కూడా నిలబడ్డాయి అంటే ఇది ఆలయ కేంద్రంగానే, ఆలయం ఆయువు పట్టుగానే మనకు జరిగాయి. రాజులైనా ఎన్ని రాజ్యాలు ఉన్నా కూడా వారి యొక్క ఇంటి కులదేమో లేకపోతే ఆ గ్రామ దేవతో ఆ రాజ్యానికి సంబంధించి ఆ ఒక దేవీ దేవతలను వాళ్ళు స్మరించందే ఏది జరిగేది కాదు. అంత నమ్మకం ఉండేది ఏ రాజ్యమైనా, అప్పుడు రాజులు ఉన్నప్పుడు కాలంలో కూడా. సరే అంత ఎందుకండి, ఒక ఆఖరి నిజాంని పక్కన పెడితే కాసేపు మిగతా నిజాములు కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళు మనకి మాన్యాలు ఇచ్చారు, గుళ్ళకి మాన్యాలు ఇచ్చారు, బ్రహ్మోత్సవాలు చేయించారు, డబ్బులు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. మన ఆలయం జోలికి వాళ్ళు చాలా వరకు రాలేదు. కానీ నా ప్రశ్న ఒకటే, ఆ రోజు అప్పటి నిజాములలో టైంలో కూడా ఒక ఆఖరి నిజాంని మనం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు మన ఆలయ జోలికి రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళు రాలేదు కాబట్టి ఆ మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మన రాజ్యము, మన రాజ్యాంగం, రాజ్యాలు పోయి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రం మన గుళ్ళని ఎందుకు డెలిబ్రేట్గా నిర్వీర్యం చేస్తున్నారు? ఎండోమెంట్ ఏదైతే ఈ పాలసీ పట్టుకొచ్చారో, అఫ్ కోర్స్ బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అంత పెద్ద సాహసం చేయలేదు మన గుళ్ళ గురించి, వాళ్ళు చేయలేదు. అంటే ఎవరైనా వాళ్ళు చేయలేంది మన రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఎందుకు డెలిబ్రేట్గా కూడా ఆలయ ఆస్తులను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనక ఏంటి కుట్ర అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మీకే నాకు తెలిసి చాలా సమాధానాలు తెలుసు. అయితే దాని గురించి మనం మాట్లాడబోయే ముందు, ఇంకొన్ని విషయాలు మాట్లాడబోయే ముందు మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ టెంపుల్లో దాదాపుగా 1 ఎకరం మట్టుకి దీనికి స్థలం ఉంది దేవాలయానికి అంటున్నారు. అసలు ప్రెసెంట్ ఈ దేవాలయాన్ని ఎవరు చూసుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైం నేను వస్తున్నప్పుడు ఇక్కడ చూశాను, ఇక్కడ ముందు ఆ పక్కన కన్స్ట్రక్షన్ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కడతా ఉన్నారు, అదేదో కోర్టు ద్వారా ఆగింది అన్నట్టుగా ఉంది. అంతకుముందు నేను విన్నాను, లాస్ట్ టైం మీరు ఇక్కడ నిర్జల నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా గుడిని కబ్జా చేస్తున్నారు. మీరు చూసారు కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు ఆ విజువల్స్ కూడా మీరు చూపించవచ్చు మన ప్రేక్షకులకు.